చూసినాను. సో ఏం నచ్చింది చిరంజీవి గారి మూవీలో? చిరంజీవి మంచిగా డాన్స్ చేస్తుండు, ఎంటర్టైన్మెంట్ చేస్తుండు, బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఫ్యామిలీతో వెళ్తే మంచిగా ఉంటుంది మూవీ. అన్నిటికంటే సాంగ్స్ ఏ బాగుందంటే మీసాలో పిల్ల బాగుంది అంతే. వెంకీ మామ వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది మూవీ? ఎంటర్టైన్మెంట్ ఉంది. అంటే ఒకరి పాటలకు ఒకరు డాన్స్ చేశారు కదా, ఆ సీన్ ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. బ్లాక్ బస్టర్ కొడుతుంది. వెంకటేష్ గారు. చూసినాం, ఇదే బాగుంది. మీసాలో పిల్ల ఫుల్ ఎంజాయ్ చేసావు మూవీ అంతా? మీ ఫ్రెండ్స్ తీసుకొని వస్తావా? సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్ ఫైట్ అది. బై బర్త్ నుంచి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చిరంజీవి ఫ్యానే. నేను అంటే అన్నయ్య అంటే నాకు ఊహ తెలిసింది అన్నయ్య. ఆ తర్వాత చూసాం మళ్ళీ ఘరానా మొగుడు, ముఠా మేస్త్రి. ఆయనకి ఇప్పటికీ ఈ సినిమాలో ఆయన డ్యాన్స్లో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. యాజ్ ఎ ఫ్యాన్ ఐఎమ్ ఫుల్ హ్యాపీ. ఈ సంక్రాంతికి ఫుల్ మిల్స్ పెట్టేశారు చిరంజీవి గారు. చిరు సార్, వి లవ్ యూ అండ్ ఐఎమ్ హార్డ్ కోర్ ఫ్యాన్. ఇంకెంత అంటే పిచ్చి చెప్పలేను నేను. నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈ రోజుకి నా స్టూడెంట్స్ నా బర్త్డేకి విష్ చేయరు, ఆయన బర్త్డేకి నాకు మెసేజ్ పెడతారు, హ్యాపీ బర్త్డే చిరు సార్ అని. దట్స్ చిరు సార్ ఫర్ మీ. థ్యాంక్ యూ. యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో మా చిరు. సో ఆయన డాన్స్ అంటే గ్రేస్ ఏమైనా తగ్గింది అనుకుంటున్నారా మేడం? నాకైతే ఏమీ తగ్గినట్టు అనిపించలేదు. ఈ కాలానికి తగ్గట్టుగా ఇప్పుడు ఎలా ఉండాలో అలా ఉన్నారు. ఈ వెంకటేష్ కూడా చాలా బాగున్నాడు. అంటే ఇప్పటికి మన బాస్ ఏజ్ అనేది ఇంకా తగ్గింది అంటున్నారు. తగ్గిందనే ఇంకా హుషారుగా ఉన్నారు, ఇప్పుడు ఇంకా బాగున్నారు. అబ్వియస్లీ మీసాల పిల్ల చాలా బాగుంది. అందులో ఆయన యాక్షన్ అమాయకంగాను చిలిపిగా కూడా అన్ని రకాలుగా బాగుంది, చాలా బాగుంది. సో నెక్స్ట్ ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు మేడం చిరంజీవి గారు? ఫ్యామిలీ టైప్ సినిమాస్ బాగుంటాయి. అట్ ద సేమ్ టైం ఆయన ఒరిజినల్గా ఉండే డాన్సెస్ కూడా ఉండాలి. సో ఈ సంక్రాంతి ఖచ్చితంగా బాస్ ఈస్ గ్రేట్, బాస్ ఈస్ సుప్రీం. మామ ఎరగదీసాడు. సో మీరు చిరంజీవి గారి కోసం వచ్చారా, వెంకటేష్ గారి కోసం వచ్చారా? బోత్. సంక్రాంతి ఎవ్రీవన్. బాస్ ఈజ్ బాస్. వెంకటేష్ గారు ఏమైనా డామినేట్ చేశారా చిరంజీవి గారు? ఏం లేదు, బాస్ ఈజ్ బాస్. ఇద్దరు డాన్స్లు కామెడీ ఎలా అనిపించాయి? ఇద్దరు డాన్స్లు కామెడీ, ఒకళ్ళు మించిన ఒకళ్ళు టైమింగ్ అది. అలాగే అనిల్ రావుపూడి గారు ఇంకా హిట్ మెషిన్. ఆయన డాన్స్ సూపర్ వేసాడు అసలు. ఆయన డాన్స్ ఎరగదీసాడు అసలు. వీళ్ళిద్దరు ఒకళ్ళ పాటలకు ఒకళ్ళు డాన్స్ చేశారు కదా, ఎలా అనిపించింది? అసలు ఆ సీన్ సూపర్ కదా, హైలైట్ కదా. మరి ఈ సంక్రాంతికి అందరికి తెలుగు ఆడియన్స్ ఫుల్ మీల్స్ అనుకోవచ్చా? మామూలుగా కాదు, బంపర్ మానంజ ఫ్యామిలీ మీల్. పాటల్లో మీకు నచ్చిన పాట ఏది? మిసాల పిల్ల. హుక్ స్టెప్ అది ఎక్స్ట్రా ఆర్డినరీ, చెప్పక్కర్లా. అద్భుతంగా ఉందండి. నేను సినిమాకి ఎందుకు వచ్చానంటే, నేను ఆమె ప్రొఫెసర్ ఆఫ్ ఫైనాన్స్ అనురాగ్ యూనివర్సిటీలో. ₹1 పెడితే క్యాష్ ఫ్లోస్ ఎలా వస్తాయి, ప్రతి ఫైట్, స్వాగ్, స్టాండింగు, స్టేచరు, గ్రేసు అన్నీ అద్భుతం. మా ఇద్దరిది సేమ్ వెస్ట్ గోదావరి, నేను చిరంజీవి గారును. అద్భుతం. నేను ఇక కథ గిద నాకేం అవసరం లేదు, మాకు ఫుల్ మీల్స్ పెట్టాడు. అదరగొట్టేసాడు డాన్స్, ఫైట్. వెంకటేష్ గారు ఉన్నారు, ఆయన డామినేషన్ నాకు అనిపించింది. అంటే మీరు ఏమనుకోకూడదు, కొంచెం ఆయన డామినేషన్ నాకు కనిపించింది. అంటే ప్రాబబుల్లీ ఏమన్నాడంటే ఈయనే వదిలిండొచ్చు ఎలాగైనా కానీ ఆయనకి ఇవ్వాలని చెప్పి ఇద్దరు ఇచ్చుకున్నారు. సూపర్. ఇది సంక్రాంతికి అనిల్ రావుపూడి గారు పల్స్ పట్టుకున్నారంటారా ఆడియన్స్? అబ్సల్యూట్లీ అండి. ఒకటి సినిమాకి, మన తెలుగు సినిమా వాడికి కావాల్సింది కథ, కార్పణ్యం ఏం అవసరం లేదు. ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అది మాత్రం ఇచ్చేసాడు అందరికీ. ఆ 3 గంటల్లో కొంచెం 10-15 నిమిషాలు కొంచెం బోర్ కొట్టినా కానీ, బట్ అదర్వైజ్ ఎక్సలెంట్. పాటలన్నీ చూసుకుంటే మీకు ఏది బాగా? నాకు ఫస్ట్ బాగా గ్రేస్ఫుల్గా స్టెప్స్ వేసింది మీసాల పిల్ల, తర్వాత మాస్లో ఫస్ట్ పాట, తర్వాత మళ్ళీ లాస్ట్కి ఇంకొక మాస్ పాట పడేశాడు. అలాగా బొబ్బట్లు సర్దేశాడు అందరికీ అనమాట. అద్భుతంగా. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయన టైమింగ్ అంతా, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అంటున్నారు, మరి ఎంజాయ్ చేశారు మీరు కూడా? అబ్సల్యూట్. చిరంజీవి కొత్త రోల్ అంటే ఏంటంటే చాలా చిలిపిగా, చాలా అమాయకుడిగా, జోక్స్, కామెడీ మాత్రం చాలా బాగా పండించాడు. అలాగే ఈ సినిమాలో మెసేజ్ ఇచ్చారు, ఈ తరం భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఏంటి గ్యాప్స్, అది అర్థమవుతుంది అంటారు సమాజానికి? అంటే అది కొంచెం సమాజానికి అర్థమవుతుందంటే, ఒకటి చిరంజీవి వేరే వాళ్ళతో డైవర్ట్ అవ్వకుండా ఆ ఇద్దరు పిల్లల కోసం ఎలాగా మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి, అరే డాడీ అంటే ఇలా ఉండాలి అని సందేశం మాత్రం ఖచ్చితంగా పంపించాడు. ఆయనకి ఇప్పుడున్న ఇదికి ఈ సినిమా కరెక్ట్ పడింది అంటారా? పర్ఫెక్ట్గా పడింది, పర్ఫెక్ట్గా పంచి పడింది. పర్ఫెక్ట్లీ. ఆల్ టైమ్ ఇద్దరు క్లైమాక్స్ అయితే తిరగదీసిర్రు. ఇక బాస్ ఈజ్ బ్యాక్ అంటే
మళ్ళీ ఎప్పుడు 2015లోనా ఖైదీ నెంబర్ 150 తర్వాత రియల్ బాస్ని మళ్ళీ ఇప్పుడే చూసినాము. చాలా మంది రౌడీ అల్లుడు శంకర్ దాదా ఆ వైబ్స్ ఏవైతే ఉన్నాయో అనిల్ రావుపూడి మొత్తం వింటేజ్ బాస్ని ఫస్ట్ ఫ్రేమ్ నుంచి కూడా మనకు మామూలుగా హీరో అంటే ఒక 10 minutes 20 minutes ఆ హై సీన్స్ ఉంటాయి అనుకుంటాం, కానీ సినిమా మొత్తం కూడా బాస్ ఇరగా తీసిండు. అసలు 70 years కాదు 25 years వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా చేసిండు. అనిల్ రావుపూడి గారికి ఆడియన్స్ పల్స్ అర్థమైంది అనుకోవచ్చా? తప్పకుండా 9 to 9 హిట్సే, అన్ని హిట్సే. మొన్న వెంకీ మామతో వచ్చిండు, ఈరోజు బాస్తో వచ్చిండు, మళ్ళీ హిట్ కొట్టిండు. సంక్రాంతికి ఎప్పటికైనా ఎవరు పోటీ వచ్చినా అనిల్ రావుపూడిదే సంక్రాంతి. సో మరి ఇంకా అనిల్ రావుపూడి గారు ఎవరితో తీస్తే బాగుందని కోరుకుంటారు? నెక్స్ట్ మేము బాబ్ ఫ్యాన్స్ కాబట్టి మళ్ళీ సరిలేరు నీకెవరి తర్వాత మహేష్ బాబుతో తీయాలని నాకు కోరిక. చాలా మంది నాగార్జున గారితో చేయాలని కోరుకుంటారు. కింగ్ ఇంకా సీనియర్ హీరోస్ కరెక్ట్. సాంగ్స్ అంటే ఏ సాంగ్ బాగా నచ్చింది? నాకైతే హుక్ స్టెప్ కానీ మీసాల పిల్ల సాంగ్ కానీ మళ్ళీ వెంకీ మామతో ఒక సాంగ్ అది కూడా బ్రిలియంట్, అన్నీ సూపర్ హిట్. సంక్రాంతికి ఫుల్ మీల్స్ పెడతారా? సంక్రాంతి విన్నర్ నా దృష్టిలో అయితే మన శంకర్ వరప్రసాద్ గారే, అంతే. థ్యాంక్ యూ.